దళంలో ఎవరైతే అవమానం గురవుతున్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈ లంబాడాస్ ఎక్కువగా కొంత డిసెంటిమెంట్ కనబడదు మాకు, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వల్ల వాటి వల్ల వాళ్ళు కొంచెం దే ఆర్ నాట్ హ్యాపీ ఆ వీళ్ళ వల్ల. సో వాళ్ళు కొంతమందిని మనం ఎక్స్ప్లాయిట్ చేసి అంటే వాళ్ళని వాడుకొని వాళ్ళు దళం మూమెంట్స్ అవి ఇన్ఫర్మేషన్ మన ఎస్పీలు వాళ్ళు సంపాదించారు. అంటే అందులో భాగంగా నయం అనేవాడిని కూడా నయం లేదు, మచ్ లేటర్, నయం కేసు మచ్ లేటర్, అప్పటికి ఇంచుమించు మూమెంట్ అంతా అయిపోయింది అప్పటికి. సో ఈ ఇన్ఫర్మేషన్స్ మీద వరంగల్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు మా వాళ్ళు. చాలా దళమ్స్ పడిపోయి వాళ్ళందరూ దెబ్బతిన్నారు దళమ్స్. ఎప్పుడు వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో బై 1.5 years అంటే నేను 86 ఎండ్లో తీసుకున్నాను, 87, 88 కల్లా చాలా మార్పు కనిపించింది మా అప్రోచ్లో. యాక్చువల్గా ఒక పెద్ద స్టేషన్ ఇన్ మహబూబ్నగర్ అటాక్ చేశారు, చాలా పకడ్బందీగా అటాక్ చేశారు. అయినా ఒక సివిలియన్ చచ్చిపోయాడు, ఎస్ఐ తప్పుకున్నాడు, బట్ వెళ్ళి రీఎన్ఫోర్స్మెంట్ తీసుకొచ్చారు. రూఫ్ టాప్ వాళ్ళు నిల్చున్నారు, వాళ్ళందరికీ ఫైర్ చేసి ఎవరికేమీ ఇబ్బంది రాకుండా. కింద వాడు బాంబు పెట్టినా వీడు చెక్కు చెదరలేదు. వాళ్ళకి వెళ్ళి రివార్డ్స్ అవి కూడా ఇచ్చాను నేను. మహబూబ్నగర్ ఆ ఊరు పేరు నేను మర్చిపోతున్నాను. తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ కట్టాం అక్కడ. సో ఈ విధంగా వాళ్ళ అటాక్స్ తిప్పికొట్టడం, మనం వాళ్ళ దళమ్స్ కొట్టడం, దానివల్ల చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నయీం కేసు మీరు అడుగుతున్నారు. నయీంకి మాకు అసలు ఏం సంబంధం లేదు. వాడు ఒక అక్యూజ్డ్, వాడు అరెస్ట్ అయిపోయాడు, జైల్లో ఉన్నాడు. వాడి సిస్టర్ని ఈ ఒక ముస్లిం జెంటిల్మెన్ మిస్బిహేవ్ చేశాడు. చేస్తే ఇదన్నా దీన్ని ఇతని సిస్టర్ని, నయీం సిస్టర్ని, నయీం సిస్టర్ ముస్లిం, వాడు ఏదన్నా వాడిని అదే ఆటో రిక్షాలో వెళ్తున్నప్పుడు ఏదో మిస్బిహేవ్ చేశాడు, అది చెప్పింది. వీడు దళం కదా చెప్తే దళం యాక్షన్ తీసుకోలేదు. సో వీళ్ళ బ్రదర్స్తో వాళ్ళతో చిన్న ముఠా కలిపి ఏదైనా చంపేశారు. చంపిస్తే పెద్ద ఇష్యూ చేశారు, మేమే చంపిస్తామని. ఆ బాడీ యాక్చువల్గా మార్చిలో ఉంటే మేమే ఫోటో ఇచ్చి పేపర్లో వేసాం, అన్క్లెయిమ్డ్ బాడీ కింద. అప్పుడు వాడి భార్య వచ్చి పోలీస్ చంపేశారు, పోలీస్ ఇది నక్సలైట్ మనిషిని చంపేశారని పెద్ద లొల్లి పెట్టారు. చాలా పెద్ద గొడవ. సివిల్ లిబర్టీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా. తర్వాత అది బయటపడింది, బికాజ్ ఒక మంచి డిఎస్పీ మాకు భువనగిరిలో ఉండేవాడు, ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఉండేవాడు. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏదన్నా చంపింది నయీం గ్యాంగు, ఎందుకంటే వాడి సిస్టర్ని వీళ్ళు ఇతను ఇన్సల్ట్ చేశాడు, అందుకు ఇదంతా అయిందని అక్కడ అది బయటకు వచ్చింది. బయటకు వస్తే బాలగోపాల్, అదే వీళ్ళు సివిల్ లిబర్టీస్లో మంచివాళ్ళు, కనాభిరాను, బాలగోపాల్ వీళ్ళంతా మంచివాళ్ళు. బాలగోపాల్ అపాలజీ చేశాడు. అనవసరంగా పోలీస్ మీద నిష్ఠూరం వేశాం, అందుకు క్షమాపణ చెప్తున్నాను నేను, వాళ్ళకి ఈ మాటకి సంబంధమే లేదు అని క్షమాపణ చెప్పాడు. అలాగే బెల్లిలతో కూడా ఈ నయీం గ్యాంగే చేశారు. బెల్లిలతో మర్డర్ అప్పుడు మాధవ్ రెడ్డి గారి పేరు అనవసరంగా యాజ్ యూజువల్. కానీ మీకు మాత్రం సీఎం గారు చంద్రబాబు పొలిటికల్గా ఎక్స్ప్లోయిట్ చేయాలని చూశారు. మాధవ్ రెడ్డి గారికి సంబంధం లేదని విషయం ముందే తెలుసు అంటున్నారు. తెలుసు, ఎందుకంటే అది మాధవ్ రెడ్డి అలాంటి పాలిటిక్స్ కాదు. ఆయన చాలా పెద్ద మనిషి, తరాగా ఉంటాడు, చాలా మంచి రాజకీయ నాయకుడు ఆయన. బెల్లిలతో మర్డర్ కారణం ఎవరు చేసి ఉండొచ్చు? అది నయీం వాళ్ళు చేసిందే, ఎందుకంటే వీడితో క్లోజ్గా ఉండి ఇంకా కొంతమంది వెళ్ళడం మొదలెట్టింది. సో మనస్తాపంతో వాడు అలా చేశాడు. కాదు, ఏదో ఒక ఆపరేషన్ కోసం లేదు బెల్లిలతో వచ్చింది, దాన్ని ఫెయిల్ అయింది. మేము అసలు వీడిని ఆపరేషన్ దేనికి వాడుకోలేదు. జైలుకో వెళ్ళాక కొంత ఇన్ఫర్మేషన్ తర్వాత వాడు ఇచ్చేవాడు, ఎందుకంటే వాడికి అప్పటికి వీళ్ళని చంపేశారు కదా. సో వీడికి కొంచెం డిజల్యూషన్మెంట్ వచ్చింది మూమెంట్ మీద. నా సిస్టర్ని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, ఇలాగేదో ఇలా మిస్బిహేవ్ చేస్తున్న యాక్షన్ తీసుకోలేదు అని మూమెంట్ నుంచి బయటకు వచ్చేయాలని వాడికి ఒక ఇది వచ్చింది. అందుకు మాకు కొంత ఇన్ఫర్మేషను జైల్లో ఇచ్చేవాడు. వాడు జైల్లో కూడా కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి ఇన్ఫర్మేషన్స్ కొన్ని వాడు మాకు పాస్ ఆన్ చేసేవాడు.